50 ప్రశ్నల పైన వేసుకుని నేనే ప్రశ్న వేసుకోవడం, నేనే సమాధానం చెప్పడం, నేనే 4 ఆవృత్తాల్లో పద్యాన్ని పూర్తి చేయడం, గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ అప్పగించడం. దీనికి నేనేం పెట్టానంటే సంఖ్యాధారణ పెట్టాను. సంఖ్యాధారణకి ఏం చేశాను, ఇప్పుడు ఒక శతావధానం ఉందనుకోండి, అందులో క్రమకంఠమందు నిలుపన్ మాన్యుండు విప్రుండగున్ అన్నారు. మాంస మొదటి మాట, అందులో కీలకమైన మాట మాంసమే కదా, విప్రుడు కాబట్టి మాంసం, లేదా సమస్య ఉంది. అవును. అలాగే గారికి బూరికిన్ గిరిజ కప్పు కొనిప్పుకొని ఏకపుత్రుడన్ సుబ్రహ్మణ్య స్వామి, అందుకని మాంసం గారికి, మాంసం గారికి. అలాగే ధనువందీయుము లక్ష్మణాయన యశోదాసూనుడు ఆత్రంబుగన్, మాంసం గారికి ధనువు. కందపద్యంలో ఒక పాదం ఏం చూసుకోండి, మాంసం గారికి ధనువు. 3 పదాలతో కందపద్యం మొదటి పాదం అయింది. ఈ రకంగా కందపద్యం 4 పాదాల్లో 12 పద్యాలు కోడ్ లాంగ్వేజ్లో ఇమిడించాను. అదే శ్రమైన పని కానీ చేశాం. అదే రాక్షస లోపల జరిగింది అదంతా లోపల. మాంసాగారికి ధనువున్ అంటే మాంస గుర్తురాగానే మాంసాహారము కంఠమందు నిలిపెన్ మాంజుండి విప్రుండగున్ అని చెప్పిన అది వారు ఇచ్చిన సమస్య. హంసధ్వానము వేదమంత్రమదియే ఆలోచన నింపు అనేదో ఆస్వాదనీయమునవు అని పద్యపాదం మనం చెప్పింది, అది అనుకోవడం. గారికి బూరికి గురిజ కప్పుకు నిప్పుకు ఏకపుత్రుడన్ అని సమస్యస్తే గానే శౌరికి ఆత్మజున్ అనేదో పెట్టుకుని చెప్పడం, అది మళ్ళీ అనుకోవడం. ధనువందీయుము లక్ష్మణాయన యశోదాసూనుడాత్రంబుగన్ అనుకోవడం, పద్యం చెప్పడం. తనువున్ వల్చన బాలకృష్ణుని యశోదాదేవి జోల్వాడుచున్ అనేదో చెప్పడం. ఇక్కడ మన పూరణం ఉంటుంది కదా, ఈ సమస్య పూరణం ఇలా ప్రతిదీ రౌండ్స్ ఆవృత్తాలు, కొన్ని 100 సార్లు ఆవృత్తాలు వేసుకుని ఇలాగా దానికోసం సంకేత భాషలోకి మార్చి ఆ సంకేత పదాలన్నింటినీ కందపద్యంలో పెట్టుకుని ఒక కందపద్యంలో 12 సంకేత పదాలు చొప్పున శతావధానంలో 75 అప్పగించాలి కాబట్టి 6, 12, 72 సంకేత పదాలు చొప్పున 6 కందపద్యాల్లో ఇమిడించి 6 కందపద్యాలని మాటిమాటికే అనుకుంటూ నేను చెప్పిన పదాలు కూడా అనుకుంటూ 2 రోజులు సాయంత్రం, 2వ రోజు సాయంత్రం అప్పగించే వరకు విపరీతమైన ధారణాభ్యాసం చేయడం వల్ల కాకినాడలో కానీ ద్రాక్షారామంలో కానీ చివరి 75 పద్యాలు 45 నిమిషాల్లో పూర్తయిపోయింది. ఆ 3 ఏం చేశారు? ఆ 3 చివరి పద్యంలో ఇమిడించాను. మంచి ప్రశ్న, తెలిసిన వాళ్ళు అడిగే ప్రశ్న. నిజమే, లెక్క ఉన్నప్పుడు మీకు మైండ్ ఎలా పనిచేస్తుందంటే ఎక్కడైనా మీరు అదనంగా పెడితే గుర్తురాదు. దానికోసం చివరి పద్యంలో పెట్టండి. అందులో కూడా ఏముంటుంది, మీకు 3 ఎలా వస్తాయి, మీకు పాతిక కదా. అందుకని కందపద్యాలు 2 సమస్యలకి 2 కందపద్యాలు. ఆ 2వ పద్యంలో 1 ఇమిడించేవాడు. 2వ పద్యం చివరి 5 గణాలు ఉంటాయి కదా కందపద్యానికి. 3 పదాలు ఏం కర్మ, 5 పదాలు పెట్టచ్చు కదా, అది పెట్టేసేవాడు. 5 చివరి పద్యం 25 అయిపోయినాయి కదా. 2 పద్యం కందపద్యాలు 2, 12, 24 ప్లస్ 1 25, అలా 3 పాతికలు. అంటే 2వ పద్యంలో చివర. అంటే మీ వైఖరి, మీ ధారణ అంటే జ్ఞాపక శక్తే కదా, గుర్తుపెట్టుకోవటమే కదా, అదే ధారణ అంటారు కదా. మీరు సాధన చేసిన విధానాన్ని చూస్తే గతంలో కవులు కూడా ఇదే పక్కీలో చేసుకుంటారని ఉజ్జాయింపుగా అనుకోవచ్చు. కానీ రామబ్రహ్మం గారి అనుభవం మీద నాకు చెప్పిన మాట ఏమిటంటే, ఒక విచిత్ర ఘట్టం జరిగింది. ఆ తర్వాత నేను 93 అక్టోబరు 9, 10 తేదీలో శతావధానం చేశాను. ఆ ధారణ సమయంలో ఒక చిన్న చమత్కారం జరిగింది, మీకు చెప్పాలి. మీరు అవధాన వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి, అంటే లోపాయకారి విషయాలు సరదాగా మాట్లాడుకుంటాం. అంతే. అవధానం 2వ రోజు పూర్తి అయిపోయింది. మధ్యాహ్నానికి పూర్తయి 5ంటికి సభ ముగిసింది. ఇంకా సన్మాన సభకు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు అధ్యక్షుడు. డిక్లేర్ చేసేసి చెప్పి, అబ్బాయి తయారవ్వయా పెళ్లి కొడుకువి అన్నారు. అంటే మాస్టర్ ధారణ ఉంది కదా, అదేమిటి అన్నారు. అంటే చెప్పాలి కదా, అక్కర్లేదు, ఏదో 4 పద్యాలు అడుగుతారు, అవి చెప్పేస్తే సరిపోతుంది, అంత శ్రమ అక్కర్లేదు. లేదు మాస్టర్, నేను తయారయ్యాను, నేను చెబుతాను అంటే ఆయన అన్నారు, అవునా, ధైర్యం ఉందా, చేయగలవా, చూసుకో, నేను ఏదో మేనేజ్ అన్నారు. ఇప్పుడు దానికి అధ్యక్షుడు అంటే తండ్రి కొడుకు లాంటి సంబంధం కదా, కాపాడాలి కదా మనిషిని. అందుకని ఏం పర్వాలేదు, ఎవరు పెద్ద చేయడం లేదు. ఈ మధ్యలో పూర్వం జరిగాయి, వాళ్ళు చేశారు, ఇప్పుడు ఏమీ జరగడం లేదు. ఎవరికి టైం ఎప్పుడు పెడతారు, శతావధానం శనివారాలే పెడతారు, 2వ శనివారం ఆదివారం, అంతా ఉపాధ్యాయులే. వీళ్ళందరూ బస్సులోకి వెళ్ళిపోవాలి, మర్నాడు స్కూలు, వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, బస్సులు దొరకవు, 8 దాటితే నువ్వు ధారణ చేస్తూ కూర్చుంటే వినేది ఎవడు ఇక్కడ, అందుకని వెళ్ళిపోతారు, పర్వాలేదంటే, లేదు మాస్టర్ సన్మాన సభ రద్దయినా మంచిదే, నేను ధారణ చేస్తాను. అదే ఉంచుకోమనండి 5 నిమిషాల్లో, దండలేయడమే కదా, ఏముంది ఇది, అది నాకు పద్ధతిగా జరగాలంటే నేను తయారయ్యాను, నేను చెప్తాను అంటే, కోడలు కొడుకును కంటానంటే అత్తగారు వద్దంటుందా అనాలి. కోడలకి ఏమైనా గొడవలు ఉండి ఏదైనా వద్దనొచ్చు కానీ, నువ్వు రోజుకుంటానన్నా వద్దనొచ్చు కానీ, కొడుకును కంటానంటే వద్దంటుందా ఏ అత్తగారైనా. అందుకని నువ్వు చేస్తానంటే నాకేమయ్యా అన్న, ఇష్టమైన కష్టం.
ఇష్టమే చేస్తే అద్భుతంగా ఉంది. సరస వినోదన సమస్యాపూర్ణమే 15 నిమిషాల్లో 25 పద్యాలు. ఆయన మొదటి సమస్యలు 25 అయిపోగానే ఆయన ప్రకటించారు 15 నిమిషాల్లో 25 పద్యాలు. చూసి చదవడం కూడా కష్టం అన్నారు. ఆ ఉత్సాహంతో మిగిలిన కూడా చేసేసాను. అయిపోయాక ఆయన ఆ మరుసటి నెలలో సరిగ్గా 10 రోజులు దాటాక, అబ్బాయి నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలయ్యా అన్న. రాజమండ్రి, నేను కాకినాడలో ఉన్నా. ఒకసారి ఆయన పిలవడం మన అదృష్టం. వెళ్ళాను. వెళితే ఈ ధారణ ఎలా చేసావో చెప్పమన్నా. అప్పుడు ఈ కంద పద్యాలు 12 మాటలు అందులో ఇమిడించడం, వాటిని మాటి మాటి గుర్తు చేసుకోవడం, ఇది చూసి ఆయన నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు ఈ పద్ధతి. ఇది ముందు ఈ పద్ధతే కష్టంగా ఉంది. ప్రతిదానికి ఓ పదం పెట్టడం, ముందు ఈ పద్యాలు గుర్తుండాలి కదా అన్నారు. ఎందుకంటే సమస్యలు గుర్తుంటాయి. దాంట్లో ఒక కథ, ఛందస్సు ఉంది. ఇందులో ఏముంది, మాంసాగారికి ధనువు అంటే మాంసం ఏమిటి, గారి ఏమిటి, ధనువు ఏమిటి, లింక్ ఏముంది, లింక్ ఏం లేదు. లంకి నేను ఎలా గుర్తుపెట్టుకో, అదే రాక్షసత్వం అండి అన్న. అయితే నువ్వు బ్రహ్మ రాక్షసుడు వేరాడు అప్పుడే. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, ముందు ఇది గుర్తు రావాలి కదా. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే గుర్తుండడం కోసం కాగితం మీద రాసుకుంటారు. ఆ కాగితం ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు, ఇంకెందుకు మరి. ఇవి గుర్తుండాలి కదా. లేదంటే నేను చాలా రాక్షసంగా ధారణ చేశాను. వాటిని అనుసరించి పద్యాలు గుర్తు చేసుకున్నాను. మధ్యాహ్నం అన్నం తింటున్నా సరే, రాత్రి పడుకున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, నిద్ర పట్టకపోయినా సరే నేను ఇదే పని చేశానండి. అంటే తేలిగ్గా నువ్వు ద్విశతావధానం కూడా చేసేయచ్చు. సహస్రావధానం మాట అనలేదు, ద్విశతం కూడా చేసేయచ్చు. ఇదా రహస్యం. ఇది చాలా కష్టం అని ఆయన ఏమన్నారు. నేను ఇది చెయ్యలేక ఎందుకు వచ్చిన యాత్రని అష్టావధానాలతో మానేశాను. ఆయన 200 పైగా అష్టావధానాలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో బాగా చేసిన వాళ్ళలో ఆయన ఒకరు. రామబ్రహ్మం గారు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ బాగా చేశారు, మంచి పేరుంది. శతావధానం జోలికి పోలేదా, ఎందుకంటే ఈ తలనొప్పి ఇదంతా ఏం పడతాం, మాకేదో ఉద్యోగాలు అని. ఇది బాగుంది అంటే పూర్వం వాళ్ళు ఇలా చేశారన్నమాట ఆయన కూడా అలా. నేను అనుకునేది ఏంటంటే తిరుపతి వెంకట కవుల ధారణలో వాళ్ళు మానసికంగానే అభ్యాసం చేసేవారు. ఈ పద్ధతి అయి ఉండదు బహుశా. వాళ్ళు మనుషుల్ని బట్టి గుర్తుపెట్టుకున్నారు కదా. ఆ చొక్కాలు మనుషులు, పైగా ఆ రోజుల్లో చొక్కాలు ఎవడో దొరికేవాడు, బ్రాహ్మలే చొక్కాలు దొడుకు రారు కదా. అంతే. అయితే వాళ్ళకి అప్పుడు మీరు గమనించుంటారు 5 రోజులు 6 రోజులు జరిగేది సార్. వాళ్ళని మనం తక్కువ అంచనా వేయద్దు. మేము 2 రోజులు కాలమాన పరిస్థితులు బ్రాహ్మణ పృచ్ఛకులండి. వీళ్ళు సంధ్యావందనాలు మానేసి దేవతార్చన మానేసి ఇక్కడ కూర్చుంటారు. ఏమిటి త్రికాల సంధ్య చేస్తారు. అందుకని 10ంటికి వచ్చి 12ంటికి వెళ్ళిపోయేవాడు, 3ంటికి వచ్చి 5ంటికి వెళ్ళిపోయారు. రోజుకు 4 గంటల మించి సమయం లేనప్పుడు 5 రోజులు చేయకపోతే ఎలాగా. అందుకని ఈ ధారణాభ్యాసానికి ఆయన కూడా ఆశ్చర్యపడి ఆనందపడి ఇదివరకు ఎవరు చేసినట్టుగా నేను చూడలేదు, ఇది పద్ధతి, ఈ ప్రాక్టీస్ని బట్టి చేయొచ్చు అన్నారు. అదే మోసలో సరే ఒక బండిలో నా 10 బస్తాలు వేసినప్పుడు 100 బస్తాలు వేయాలంటే 10 బళ్ళు కావాలి అంతే అని నేను ద్విశతావధానం ఏలూరులో చేసినప్పుడు 96లో, అలాగే సహస్రావధానానికి ఇదే ప్రణాళిక ప్రకారం వేసుకెళ్ళి సహస్రావధానం కూడా శేష పద్యాలు పెట్టాను. కంద పద్యాలు అయితే అవే 100 అయిపోతాయి. మరి 750 పద్యాలు అప్పటికి. శేష పద్యంలో మీకు 4 పాదాలు పైన ఉంటాయి, కింద తేటగీత ఉంది. ఒక దాంట్లో 50 పద్యాలు, 50 పదాలు ఇమిడించవచ్చు. అలాగే 15 శేష పద్యాలు, 15 × 50 750 పద్యాలు. అలా చేసుకునేది అంటే 21 రోజులు అదే పని. అంటే అవధానానికి ప్రధానంగా ఉండాల్సింది ధారణ కదా. అంతే. ధారాశుద్ధిగా పద్యాన్ని చెప్పటం వాసువుగా, తర్వాత ధారణ దాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి చెప్పటం అనేది. సో మీరు స్వయంగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకొని, మీరే ఒక థియరీ తయారు చేసుకొని, మీరే ఒక యోగ మార్గంలో ఒక రసాయనిక చర్య లోపల జరిగి ఏదో ఐ డెరైవ్డ్ మై ఓన్ మెథడ్ అంటూ ఉంటారే శాస్త్రజ్ఞులు, అలాగే నేను నా పద్ధతి నేను తయారు చేసుకున్నారు. అంటే ఇదివరకు చేసినవి నాకు తెలియకపోవడం వల్ల ఇది ఉపయోగపడింది. వాళ్ళు ఎలా మనకు తెలియదు కదా, వాళ్ళు ఎలా ధారణ చేశారు. నేను చేసుకున్నాను నేను సొంతంగా. కులపతి గారిని కూడా మీరు మీ బేతవాళ్ళ రామబ్రహ్మం కానీ ప్రసాదరాయ కులపతి గారిని మీరు గురువుగా భావిస్తారు మొదటి నుంచి కూడా. కులపతి గారి దగ్గర టాపిక్ ఎప్పుడు రాలేదా ఈ ధారణ సంబంధించింది? ఆయన అసాధారణమైన ధారణ కదా ఆయన్ని కూడా. ఆయన అసాధారణమైన అసలు ఆశువుగా పద్యం చెప్పడం విషయంలో కులపతి గారు చాలా గట్టివి. అందులో పద్యం పాడడం అనేది ఉంది, అది శ్రీనాథుడు నిలబడి పాడుతున్నట్టే ఉంటుంది. ఆయన అవధానం స్వయంగా నేను చూడలేదు, ఎందుకంటే నేను రంగప్రవేశం చేసే సమయానికి పృచ్ఛకుడుగా పాల్గొనే సమయానికి కూడా ఆయన అవధానాలు చేయలేదు. 65 అంటే నేను పృచ్ఛకుడుగా రంగప్రవేశం చేసింది 88. అప్పటికి గుంటూరులో ఆయన అధ్యక్షత వహించేవారు, మంచి ధాటిగా పద్యాలు చెప్పేవారు. అయితే నాలో ఉండే ఆశు కవిత్వాన్ని ప్రోత్సహించింది ఆయనే. అక్కడ దత్తప్రసాద్ అని ఒక హిందీ మాస్టర్ ఒక ఆయన, కులపతి గారి శిష్యులే. కులపతి గారు వీళ్ళు కాస్త ఇతనిలో పలుకుంది అని మన దత్తాత్రేయ గండూరి వారు
కడిమెళ్ళవారు చేస్తుంటే నన్ను పృచ్ఛకుడుగా పెట్టేవారు. దేనికి పెట్టేవారు? చందోభాషణానికి పెట్టేవారు. అప్పటికప్పుడు నువ్వు చెప్తావు కదా సరదాగాను ఆయనతో పాటుగా పద్యం ప్రాక్టీస్ అయినట్టు. మరి ఆ చందోభాషణానికి ఇతను కూడా కొంచెం పద్యం వేగంగా చెప్పగలిగేవాడు అయి ఉండాలి. అలాంటి వాళ్ళు పెట్టేవారు. నాకు అందులో కాస్త అనుభవం వచ్చింది. అలా కులపతి గారు కేవలం ఆశు కవితా ప్రదర్శన చేయించారు. నా 92 నేను అవధానం అన్నాను, కానీ అంతకుముందు ఆశు కవితా ప్రదర్శనలు చేశాను గుంటూరులో. అప్పుడు నాకు చిన్న బ్రీఫ్ కేసు ఇచ్చారు ఎప్పటికుంది నా దగ్గర. అది 1 గంట సేపు పూర్తిగా ఆశువులే, అందులో కూడా సమస్యలు దత్తపదులు అడిగేవాళ్ళు చెప్పడం. అలాంటివి కులపతి గారు దత్తప్రసాద్ గారు దగ్గరుండి చేయించారు. ఆ రకంగా వారు నాకు గురుతుల్యులే ఆ మార్గాలు. అంటే మీకు బేతవాళ్ళ అమరమ్మ గారిని ప్రసాదరాయ కులపతి గారిని ప్రధానంగా మీరు ఎప్పుడు వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా ఎప్పుడు మీరు చెప్తుంటారు. సో ఆశువుని మీతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా కులపతి గారు, రామబ్రహ్మం గారు మీ అవధానాలకు అధ్యక్షుడిగా ఉండి మిమ్మల్ని ప్రోత్సహించారు. రామబ్రహ్మం గారి ప్రోత్సాహం ఎలా ఉండేదంటే, ఊరికే ఏదో ఇతన్ని మెచ్చుకుంటే నన్ను మళ్ళీ సంచాలకుడుగా పెట్టుకుంటాడు కదా అని ఒక గ్రూప్ మెయింటైన్ చేద్దామని చూసే మనిషి కాదు. చాలా మంది కవులు పండితులు అలా ఉంటారు. నువ్వు ఎప్పుడు చేసినా నన్నే బిలే అన్నట్టుగా. ఇదంతా స్వార్థాలు ఇవన్నీ. ఆయన అలా ఎప్పుడూ లేదు. నేను మొదటి అవధానం చేయడిగానే ఆయన అన్నది ఏమిటో తెలుసా? అబ్బాయి ధారణ బ్రహ్మాండంగా ఉంది, కానీ పాండిత్యం ఉండాలన్న. అంటే కాస్త సంస్కృత సమాసాలు దాటి పెంచుకున్నాడు. దాక్షారామంలో కాస్త దాని మీద శ్రద్ధ పెట్టాను. మంచి ప్రౌఢమైన సమాసాలు అని ఇలా ఆయన బాగుంది, పలుకు బాగుంది అని చెప్పి ఇప్పుడు కాస్త రాగం జోడించి కొద్దిగా అభ్యాసించి సంగీతం అని మా శ్రీమతిని పిలిచి, అమ్మాయి వీడికి నాకు 4 రాగాలు నేర్పు అనేదో అనేవాడే. అంటే వెంట దాని మీద దృష్టి పెట్టడం. ద్విశతావధానం ఏలూరులో చేసే సమయానికి నేను నెమ్మదిగా ఆ సంగీత ధోరణిలో కాస్త రాగం తీసినట్టు పాడడం కూడా నేర్చుకున్నాను. సరిదంతర్మృదు భావ సంకలిత వాక్సారం ముదీపింపగా అంటే అది నాకు కావాల్సింది అనేవారు. అంటే ముందు మామూలు ప్లెయిన్ గా చెప్పేవాళ్ళ పద్యం అనేం లేదు, కానీ డ్రామాలో పద్యం పాడినట్టు ఉండేది. కాస్త మృదువుగా ఏదో మనకి సంగీతం నాకేం రాదు, ఇప్పుడు సాపాసాలు తెలియదు, డ్రామాలు వేయలేదు. కానీ డ్రామాలు వేశాం, కానీ నేను వేసింది సహదేవుడు పాత్ర, వికర్ణుడు పాత్ర. సహదేవుడు అంటే ఏమిటంటే అన్నగారి అభిప్రాయం, నా అభిప్రాయం. ఇంతకంటే ఏముండదు అక్కడ, ఇంతకంటే ఏముండదు అక్కడ, పద్యం లేదు, ఏముంటుంది. అందుకని అలా ఏదో ఉండేది. అదొకటి అలవాటు. ఊళ్ళో విన్నవే వేయడం కాదు, పౌరాణిక నాటకాలు చూసాం, పద్యం అలాగా, అది కొంత అలవాటు. కానీ భావానికి అనుగుణమైన రాగం, దాని రాగం అందుకునేలాగా అభ్యాసం చేయడం అనేది నేను స్వయంగా చేశాను. ద్విశతావధానం ఒక నది పద్యం చెబుతున్నాం, మన వసు చరిత్ర మీద అడిగారు. గిరికాసారమునందు దోచు సొగసుల్ కేల్వంతిగా నందియున్ గిరికిన్ బుట్టిన కన్యకామణికి అని అలా చెప్పుకుంటూ వెళ్ళడం అనమాట. అలా కాస్త చివరిలో సాగదీయడం ఏదో పెడితే కొంచెం రాగం బాగుండు, అది అలా అభ్యాసించేయని. ఇలాగైనా ముందు ధారణ, తర్వాత పాండిత్యం, తర్వాత కాస్త సంగీత ధోరణి. ఎందుకంటే 96 నాటికి మీకు నాగపణి శర్మ ఉచ్చస్థానంలో ఉన్నాడు, శిఖరాగ్ర స్థాయిలో. నిజానికి అవధానాలకి రాజకీయమైన వైభవాన్ని, ప్రభువుల ప్రాపకాన్ని కల్పించింది అతనే. నిజంగా మనం నమస్కరించాలి. దాన్ని విలువ పెంచాడు. ఒక అవధానానికి మీరు ₹1,00,000 ఇచ్చినా తక్కువే అన్న భావన కలిగించింది. స్టేటస్, గ్లామర్, ఒక రాజసం, అవధానాలకి ఒక రాజసం కలిగించింది. అతను అప్పుడు అవధానంలో చేయడం అతనితో పోటీ ఎప్పుడు, అంతే కదా. అంతే మేడసాని మోహన్ బాగా సీన్ ఇప్పుడు ఆయన ఇంకా మనకంటే వయసులోనూ పెద్ద, అవధానాల్లోనూ పెద్ద, వాళ్ళతో పోటీ పడ్డం. అలాగా మనం పోటీ పడినా పడకపోయినా జనం అంటారు కదా, కంపేర్ చేస్తారు తప్పనిసరి. అది తట్టుకునేటప్పుడు కాస్త ఈయన అభ్యాసం నాకు ముందు ధారణ, తర్వాత పాండిత్యం, తర్వాత కాస్త రాగధోరణి ఇలా ఉండి ద్విశతావధానం అయ్యాక ఇంకా ఏమీ చెప్పక్కర్లేదు, చూసుకో అనేవారు. మా వాడిని కోడిపుంజి ఇలా కోడిపుంజిని బరిలో వదులుతున్నాం అన్నారు. అయిపోయింది. సహస్రావధానం కూడా ఆయన. సో ఆ విధంగా మీకు రామబ్రహ్మం గారు మీకు అది ప్రోత్సాహం అంటే, గురుత్వం అంటే అది. ఎంతసేపు బానిసం చేసుకుని కూడా తిప్పుకోవడం, పకోడీలు తిప్పించుకుని తింటూ కూర్చోవడం, ఏమీ చెప్పకపోవడం, లేదా పూర్తిగా ఆధారపడేలా చేసుకోవడం కాదు ఇక్కడ. అలా చేశారు. అంటే మీ అవధానం, మీరు ఎంచుకున్న అవధాన రంగంలో రాణించడానికి కావాల్సిన సరుకు సరంజామాను సిద్ధం చేసుకోవాలి, ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోయారు, ప్రోత్సహించారు. అలా చేస్తే మెచ్చుకునేవారు వెంటనే, అది ఇది కావాల్సింది అనేవారు. తర్వాత మీకు ఈ ఛందస్సు అవన్నీ ఎప్పుడు సాధన చేశారు సార్? 75లో నేను డిగ్రీ చదివేటప్పుడే తెలుగు మెయిన్ కదా, పద్యాలు ఇవి వింటూ ఉంటే రాద్దామనిపించేది. మా జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు మా గురువు గారు, ఆయన అవకాశం ఉన్నవాళ్ళు పద్యాలు రాయండి అయ్యా అనేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి సన్మానం జరిగితే ఆయన ఏవో పద్యాలు రాశారు అక్కడ.
అప్పుడు నాకు పద్య రచన మీద ఆసక్తి కలిగింది. మంచిది. బండ్ల కొలది చెత్త వ్రాజ నేర్చునొకండు, ఆయన విశ్వనాథ వర్మ చెప్పిన పద్యం. బండ్ల కొలది చెత్త వ్రాజ నేర్చునొకండు, రసము చింద సొంత వ్రాయునొకడు. బండ్ల కొలది వ్రాసినదంతయు రస నిధానమనగ వ్రాయునితడు అని విశ్వనాథ వారి గురించి మా గురువు గారు ఎవరి దృష్టిలో పెట్టుకుని రాశారు? విశ్వనాథ వారిని దృష్టిలో ఇది ఒక అటుపక్కది. అయ్యో అదేమో మరితే అదేదో ఒకడనే అన్నాడు. ఆయన మా గురువు గారు అలా అనే మనిషి కాదు. ఆయనకి ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. అదే వాడు ఊరికే వద్దు పుంకాను రాస్తే మ్యాటర్ ఏమి ఉండదు, ఏముండదు అక్కడ. నేను ఏటా ఓ పుస్తకం వేశాను అని చెబుతాడు. దేనికి వెంకటరామన్ కూడా క్యాలెండర్ వేసాడు, వీడో పుస్తకం వేసాడు. ఏమిటట ఎవడో చదివాడు. ఓ 50 పుస్తకాలు వేసాం, 100 పుస్తకాలు వేసామని కదా. ఎన్ని చదువుతున్నారు? లోకంలో నిలబడాలి కదా. ఎన్ని చదువుతున్నారు? వాడు సాగర ఘోష కావ్యానికి పట్టిన ఒక అదృష్టం ఏంటంటే నేనే ఆశ్చర్యపోయాను దానికి. 2011లో 2014లో సాగర ఘోష ఇంగ్లీష్లోకి అనువాదమైంది, వాయిస్ ఆఫ్ ది ఓషన్. అవును. దాని ఆవిష్కరణ హిందీలో కూడా అయింది కదా. ఈ మధ్య హిందీలో అయింది, ఇప్పుడు కన్నడంలో అయింది. ఇవాళ శుభవార్త మీకు పొద్దున వచ్చింది పుస్తకం. లేటెస్ట్ న్యూస్ కన్నడంలో అయింది. ఇప్పటికి ఇంగ్లీష్లో 2 సార్లు అయింది. ది వాయిస్ ఆఫ్ ది ఓషన్ అనే పేరు మీద రాధాకృష్ణమూర్తి గారిని ఒక ఆయన చేశారు. ఓషన్ బ్లూస్ అని మైదవోలు సత్యనారాయణ గారిని, ఆయన పూర్తి పొయిటిక్ ట్రాన్స్లేషన్, షేక్స్పియర్ స్టాండర్స్. వాయిస్ ఆఫ్ ది ఓషన్ కేవలం తాత్పర్యాలు రాశారు ఇంగ్లీష్ సబ్స్టెన్స్. ఇది పొయిటిక్ ట్రాన్స్లేషన్, పూర్తిగా ఇంగ్లీష్ పొయిటరీ పద్ధతిలో 1116 పద్యాలకు 1116 స్టాండర్స్లో అనువాదం చేశారు. హిందీ కూడా పూర్తిగా దోహాల్లోనే, హిందీ పొయిటరీలో. ఆవిడ వసంత్ గారని, టీసీ వసంత్ గారని, సుమన్లత గారని వారిద్దరూ కలిసి, వారు శాంతకుమార్ కొడవటిగంటి కుటుంబరావు గారు అమ్మాయి బాగా చేసేవారు, వారి శిష్యులే వీరు. వారు చేశారు. అది అచ్చయింది, బాగా పెడుతుంది. ఇప్పుడు కన్నడ అన్నారు. ఇప్పుడు కన్నడం కూడా ఇవాళ పూర్తయింది. మీతో మాట్లాడే సమయానికి పూర్తయింది. ఇవాళ పొద్దున్నే ఫోన్ వచ్చింది, పుస్తకాలు పూర్తయ్యి మీకు పంపిస్తాను. గణేష్ అని అక్కడ శతావధానం ఉన్నారు, వారి శతావధానం. సంస్కృతం కన్నడం తెలుగు మూడింట్లో అతను అవధానం చేస్తారు. వారి శిష్యులు ఇద్దరు, వాళ్ళు మంచి పండితులు, కుర్రాళ్ళు. అవధానం చేసిన కన్నడంలో అవధానం చేసిన ఇద్దరు కూడా బిలో 30, 26, 27 అంతే. మంచి పండితులు. వాళ్ళకి నచ్చింది. నేను గణేష్ గారిని మీరు చేస్తారా అన్న, మీకు ఎందుకు, నేను చేయిస్తాను కదా నేనే అనుకోండి. వాళ్ళకి అవకాశం, ఆయన అంత త్యాగమూర్తి నిజంగా. వాళ్ళకి కుర్రాళ్ళకి ప్రోత్సహిద్దాం, వాళ్ళు చేయించారు. చాలా బాగా వచ్చు. పైగా కన్నడం మనకి ఇంచుమించు వచ్చు. అంటే మీరు అవధాన రంగంలోకి రావాలన్న ఆకర్షణకి ఆకాశవాణి ప్రధానమైన కారణం. ఆకాశవాణి ప్రధానం. మిమ్మల్ని మీ అవధాన ప్రయాణంలో మీ పైన బాగా ప్రభావితం చేసిన వాడు, లేకపోతే మిమ్మల్ని బాగా ఆకర్షించిన అవధానాలు ఎవరు సార్? సమకాలీన మీరు చూసిన అవధాన రంగంలో మీ పూర్వులు కావచ్చు, సమకాలికులు కావచ్చు, మీరు. నాకు అప్పటికి ఇప్పుడంటే ఇప్పుడు ఈ సమకాలికుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకం. ఈ దశ కాదు నేను అంటుంది, ఈ మధ్య కాదు. మీరు అవధాన రంగంలోకి రాణించే ముందు వరకు దశలో నాకు దత్తాత్రేయ శర్మ గారి అవధానం బాగానే. గండూరు దత్తాత్రేయ. ఈ కాలం వాడు మాకంటే పెద్దవాడే కదా. గండూరు దత్తాత్రేయ శర్మ గారిది రాగధోరణతో ఉండేది, మంచి పాండిత్యము ఉండేది, యుక్తి ఉండేది ఆయన పూరణంలో. అది బాగా నచ్చేది నాకు.